ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కోసం కాన్వాయ్ వచ్చేసింది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర మొత్తం 11 వాహనాలతో కాన్వాయ్ సిద్ధం చేశారు అధికారులు. ఈ వాహనాల్లో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించగా, టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లతో సిద్ధమయ్యాయి. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం కొత్త కాన్వాయ్ వాహనాలు కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో 11 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 2 జామర్ వాహనాలు ఉన్నాయని, అవి 393 నెంబర్ ప్లేట్లతో ఉన్న నలుపు రంగు టయోటా వాహనాలు అని ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారని టీడీపీ అధినేత వెల్లడించారు. చంద్రబాబు కాన్వాయ్ కోసం పాత వాహనాలను వినియోగిస్తున్నారని, అవి ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నవేనని వివరించింది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.